దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నువ్వు బయట కుర్చీల్లో కూర్చోనేలా. అర్థమైందన్నమాట. 3-4 సార్లు పైన దైవజనులు చెప్పారు. నేను 2-3 సార్లు పైగానే హెచ్చరించాను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ఏం చేస్తారు? ఈ గుమ్మం లోపలికి ప్రవేశించలేదంటే, మీరు బయట నిలబడుతున్నారంటే ఆ మాట మీకు అర్థమవుతుందా? కుదిరినంత వరకు, సాధ్యమైనంత వరకు అన్ని కుర్చీలు ఖాళీగానే ఉంటున్నాయి కాబట్టి లోపలికి వచ్చి కూర్చోండి. నిండిపోయిన తర్వాత అదే రీతిగా బయటికి వెళ్ళి కూర్చుందరు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో నుంచి చూద్దాం. మీరు వారి వలె ఉండకుడి. చాలు. ఈ మాటలు చెప్పబడిన సందర్భం వేరే అయినప్పటికీ, మీరు అన్యుల వలె ఉండొద్దు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్పిన మాట ఇది. ఏమని? మీరు వారి వలె ఉండొద్దు అని. అయితే ఇప్పటికే దైవజనుని ముఖాంతరము ద్వారముగా దేవాది దేవుడు మనందరితో కూడా వద్దు అనే ఒక వర్తమానములో నుంచి మనతో కొన్ని సంగతులు ఆ రోజు దేవాది దేవుడు మాట్లాడారు. నా మాట అర్థమవుతుందా? ఆ వద్దు అనే ఆ వర్తమానము ద్వారముగా ప్రార్థన చేయనప్పుడు మీరు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అని, మీరు ఉపవాసం చేయుచున్నప్పుడు మనుషులకు కనబడాలని చెప్పని మీ ముఖాలు వికారం చేసుకోవద్దు అని, మీరు ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దని, దేని గురించైనా మీరు చింతించవద్దు అని కొన్ని హెచ్చరికలను దేవాది దేవుడు మనకు జారీ చేశారు. అలాగే యవనస్తుల కూడికలో కూడా అన్యుల వలె అన్న ఒక వర్తమానము ద్వారముగా మన చూపులు, మన చేష్టలు, మన చేతలు, మన అలవాట్లు, మన వ్యవహారాలు, మన ఆలోచనలు అన్యుల వలె ఉండకూడదు. వాళ్ళైతే ఏం చేస్తారు, మనమైతే ఏం చేయాలి అని దేవాది దేవుడు మరికొన్ని సంగతులను మనకు నేర్పించారు. కాబట్టి మనం ఈరోజు దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా అక్కడ రాయబడిన మాట ఏంటి? మీరు వారి వలె ఉండకుడి అని చెప్పబడిన సందర్భం, మీరు అన్యుల వలె ఉండొద్దు అని. ఇప్పటికే మనము దేవుని కృపలో ఆ సంగతులు ధ్యానించాం కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 ప్రకారంగా ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడుననే మాటను ఆధారం చేసుకొని, మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడిన దృష్టాంతములుగా వారికి సంభవించిన సంగతులను మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ భూమి మీద యాత్రికులమని చెప్పబడిన మనము గమ్యం చేరునట్లుగా, పరదేశులమని పిలువబడిన మనము స్వదేశాన్ని చేరుకున్నట్లుగా ఇశ్రాయేలీయుల యాత్రానుభవములను పరిశోధించి పరిశీలించి పాఠములను నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈరోజు వారి వలె ఉండవద్దు లేదా ఉండకుము అన్న ఈ వర్తమానం ద్వారముగా అన్యుల వలె ఉండకూడదన్న సంగతి ముందే తెలుసుకున్నాం. కాబట్టి ఇదే మాటను వేరొకరికి మనం ఆపాదించి చూసి కొన్ని సంగతులను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తెలుసుకున్నాము, నేర్చుకున్నాము. ఈరోజు మన వాక్యాంశం ఏంటి? ఈరోజు మన టైటిల్ ఏంటి? వారి వలె ఉండొద్దు. ఏంటంటే మన టైటిల్? లేదా వారి వలె ఉండకుడి. ఎవరి వల్ల అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయము 5 నుంచి 10 వచనాల్లో చెప్పబడిన సంగతులను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అయితే వాటిని ముందుగా ఇప్పుడు మీరు చదవాల్సిన పని లేదు, కానీ ఒక్కొక్కటిగా వచనం వెంబడి వచనం మనం చూసుకుంటూ వెళదాం. అయితే ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం నేను చెప్పిన రెఫరెన్స్ 5 నుంచి 10 వచనాల్లో ఎవరి గురించి ప్రస్తావించబడిందయ్యా అంటే గనక వారి వలె ఉండొద్దు అన్న ఈ వర్తమానంలో ఈరోజు మనం ఎవరిలా ఉండకూడదు, ఎవరి లక్షణాల వల్ల కనబడకూడదు అని తెలుసుకోబోతున్నామయ్యా అంటే గనక ఆ ఐగుప్తులు దాటి కనాను ప్రయాణాన్ని మొదలు పెట్టిన లక్షల మంది కానానికి, వాగ్దాన భూమికి చేరలేకపోయారంట. ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత సీనాయి అరణ్యంలో ఒక లిస్ట్ ప్రిపేర్ చేశారు. యెహోవా సేనగా బయలుదేరగలిగిన వారు ఎంతమంది అని. ఆడపిల్లల్ని కానీ, వృద్ధుల్ని కానీ, ఆ చిన్నపిల్లల్ని కానీ వదిలేసి లెక్క చేసిన తరువాత లేదా లెక్క చూసిన తరువాత దగ్గరగా 6,03,350 మంది లెక్క తెలియదు అక్కడ. ఎక్కడ? ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత. కానీ 40 సంవత్సరాలు తర్వాత యోర్దాను దగ్గర మళ్ళీ లెక్క చేశారు, మళ్ళీ లెక్క చూశారు. అప్పుడు 6,17,30 మంది లెక్క తేలింది. ఇక్కడ 6 లక్షలు, అక్కడ 6 లక్షలు. అయితే యాజకులు కానీ, స్త్రీలు కానీ, దాసదాసీలు కానీ, ఇక మిగిలిన వారందరూ కలుపుకుంటే దగ్గర 20 లక్షల మంది వెళ్తారు. ఇక్కడ నా మాట మీకు అర్థమవుతుందా? అయితే ఇక్కడ 6 లక్షలు ఉన్నారు, ఇక్కడ 6 లక్షలు ఉన్నారు. కానీ ఈ 6 లక్షల్లో ఉన్న ఏ ఒక్కడు కూడా ఈ 6 లక్షలు లేరంట. తొలి జాబితాలో ఉన్న ఏ ఒక్కడు కూడా తుది జాబితాలో లేరంట, ఒక్క యెహోషువ కాలేబులు తప్ప. అర్థమవుతుందా? 6,03,350 మంది, 6,17,30 మంది. వీళ్ళలో యెహోషువ కాలేబులు పక్కన పెడితే ఒక్కడు కూడా ఇక్కడ లేడు. తొలి జాబితాలో ఉన్న ఒక్కడు కూడా తుది జాబితాలో లేడు. ఐగుప్తు నుంచి అడుగు పెట్టిన, బయట పెట్టిన, కాలు పెట్టిన ఒకడు కూడా కానాన్లో కాలు పెట్టలేకపోయాడు. దానికి కారణం ఏంటి? నా మాట మీకు అర్థమవుతుందా? వారి యాత్రానుభవాలను మనం ఏం చేయాలి? ధ్యానించవలసిన వారమే ఉన్నాం. వాళ్ళు ఏ తప్పులు చేశారు, మనం ఆ తప్పులు చేయకుండా ఎలా జాగ్రత్త పడాలి అన్న సంగతులను మనము వారి వలె ఉండకుడి అనే వర్తమానము ద్వారముగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోబోతున్నాము. నా మాటలు అర్థమైంది మీ అందరికి కూడా? చూద్దాం. అందుకు గాను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదట 5వ వచనాన్ని చూద్దాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. తొలి జాబితాలో ఉన్న ఎందరో తుది జాబితాలో లేకుండా పోవడానికి గల కారణం, ఐగుప్తును దాటిన ఎందరో కానాన్లో కాలు పడ్డానికి, అడుగు పెట్టలేకపోవడానికి గల కారణం, మధ్యలోనే వారి యాత్ర ఆగిపోవడానికి, అరణ్యంలోనే వారు రాలిపోవడానికి గల ఒకానొక కారణం ఏందయ్యా అంటే గనక, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి. మొదటి విషయం ఏందయ్యా అంటే గనక వారు దేవునికి ఇష్టలుగా లేరంట. మీరు వారి వలె మాత్రం ఉండొద్దు. నా మాట అర్థమవుతుందా? వారి వలె ఉండవద్దు అన్న ఈ వర్తమానంలో దేవాది దేవుడు మనకి మొదట నేర్పిస్తున్న ఒక పాఠము ఏంటయ్యా అంటే గనక ఏంటంట, వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు, మీరు వారిలో ఉండొద్దు. మీరు ఎవరిలో ఉండాలి? దేవునికి ఇష్టలుగా మీరు ఉండాలి. దేవునికి ఇష్టలుగా నేను ఉండాలంటే నేనేం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఇంపాసిబుల్, అసలు అవ్వదు, అసాధ్యము. ఏంటంట? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు, అందుకే అరణ్యంలో రాలిపోయారు, అందుకే వాగ్దాన భూమిలో కాలు పెట్టలేకపోయారు, అందుకే వారు గమ్యాన్ని చేరలేకపోయారు, అందుకే వారి యాత్ర మధ్యలోనే ముగించబడింది. అయితే నువ్వు వారిలో ఉండొద్దు, మీరు వారిలో ఉండొద్దు. వారు దేవునికి ఇష్టలుగా లేరు, మీరు దేవునికి ఇష్టలుగా ఉండండి. దేవునికి ఇష్టం అవ్వాలంటే ఏం చేయాలి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. ఒకసారి యోధా పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చూద్దాం. యోధా పత్రిక 1వ అధ్యాయము
5వ వచనంలో చెప్పబడిన మాటలు. ఈ సంగతులన్నీయు మీరు ముందొట్టనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకము చేయబోతున్నానేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినా కూడా వారిలో నమ్మకపోయిన వారిని తరువాత ఆయన వారిని రక్షించినా కూడా వారిలో నమ్మని వారిని తరువాత నాశనం చేసిన ఏమంటుంది అక్కడ అన్న మాట రాయబడి ఉంది. ఇక్కడ మనం ఏం చూసాం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కనుక అరణ్యంలో సంహరింపబడిరి. సో మొదటి సంగతి మనం ధ్యానిస్తున్న విషయం ఏంటంటే గనక వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు. మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉంటే అసాధ్యము. మనందరం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండమంటే ఏంటి? ఈ సంగతి మీకు అర్థం అవ్వాలంటే, విశ్వాసం కలిగి జీవించడం అంటే ఏంటి అన్న సంగతి మనకి బాగా అర్థం కావాలంటే, మీరు విశ్వాసంలోకి కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూడాలి. మీరు ఎటు చూడాలి? నాలాంటి వైపు కాదు. మీరు ఎటు చూడాలి? మీ పక్కనున్న వాళ్ళ వైపు కాదు. మీరు ఎటు చూడాలి? మీ ముందు వెనకాల కూర్చున్న వాళ్ళ వైపు కాదు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు నువ్వు చూస్తే విశ్వాసం కలిగి జీవించడం అంటే ఏంటో నీకు అర్థమవుద్ది. ఒకసారి మనందరం కూడా ఆయన వైపు తేరి చూడగలిగితే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న మాట ఏ సందర్భంలో చెప్పబడింది? మన ప్రభువైన యేసయ్య బాప్తిస్మం పొంది యోర్దానులో నుంచి ఒడ్డుకు బయటికి రాగానే ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీద వ్రాలి ఆ తరువాత వినిపించిన లేదా ఆ తరువాత చెప్పబడిన మాటలు ఏంటంటే గనుక, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా ప్రాణమునికి ఇష్టమైన ప్రియుడు అన్న మాట కూడా ఆయన గురించి చెప్పబడింది. అందుకే ఈరోజు మనము దేవునికి ఇష్టలం అవ్వాలంటే ఏం చేయాలన్న సంగతులు ఎలా నేర్చుకోబోతున్నాం అంటే గనక, మన ప్రభువైన యేసు వైపు చూసి, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూసి విశ్వాసం కలిగి జీవించి దేవునికి ఇష్టం ఎలా అవ్వాలి అనే సంగతులు నేర్చుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాం. అందుగాను మనకి మొట్టమొదటిగా ఆయనలో కనిపిస్తున్న ఒక సంగతి విషయం ఏంది అంటే, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా కానీ స్థాపించగలడన్న మాట ఆయన చెప్పాడు. ఆయన పాపము ఎరుగని వాడు, ఆయన పాపము చేయని వాడు. పాపం ఎరుగని వాడు, పాపం చేయని వాడు, పాపం లేనివాడు. అయితే ఆయన బాప్తిస్మం పొందాడంట. ఆయన ఏం చేశాడు? అయ్యా, నీ చెప్పుల వారు విప్పడానికైనా కూడా నేను పాత్రుణ్ణి కాదు, నేను నీ చేత బాప్తిస్మం పొందాలైతే నువ్వు నా దగ్గరకు వచ్చావా అని బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన చూసి మాట్లాడుతుంటే ఆయన ఏం చెప్పాడంట? నీతి నిమిత్తము ఈ రీతిగా జరగవలసి ఉన్నది కాబట్టి నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది, ఇప్పటికిలాగూ కానిమ్ము అని చెప్పి ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. పాపం ఎరుగనివాడు, పాపం లేనివాడు, పాపం చేయనివాడు ఆయన బాప్తిస్మాన్ని పొందాడు. నీకు ఒక చక్కని మాదిరిని చూపిస్తున్నాడు. ఏమని? ఆయనే బాప్తిస్మం పొందాడు కదా, నువ్వేం చేయాలి? బాప్తిస్మాన్ని పొందాలి. బలహీనమైన ఒక గాడిద బలమైన గార్ధవంగా ఎప్పుడు మారిద్దంట? అసలు బలహీనమైన ఈ గాడిద బలిపీఠాన్ని సమీపించడానికి తగదు. దానికి మారుగా గొర్రెపిల్ల ప్రతిష్ఠించబడాలి. ఆ రీతిగా అది విడిపించబడాలి. విడిపించని ఎడల దాని మెడ విరగదీయబడాలి. అతి పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధమైన దేవుణ్ణి సమీపించడానికి బలహీనులమైన అపవిత్రులమైన మనము తగని వారు ఎలా వెళ్తాం అక్కడికి? ప్రభు అయిన యేసు రక్తము ద్వారంగా మాత్రమే. ఆయన శిలువ, ఆయన మరణ, ఆయన సమాధి, ఆయన పునరుద్ధార అనుభవాలకు సాదృశ్యముగా ఉన్న బాప్తిస్మం పొందడం ద్వారంగానే, పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారంగానే నువ్వు దేవునికి ఇష్టనిగా మారతావు. చాలా రోజుల ముందు కూడా ఈ సంగతి చెప్పినట్టు నాకు గుర్తు. హేబేలు ఒక అర్పణ తీసుకొచ్చాడు, కయ్యూను ఒక అర్పణ తీసుకొచ్చాడు. హేబేలు అర్పణ అంగీకరించబడింది, కయ్యూను అర్పణ అంగీకరించబడలేదు. కొందరు భక్తులు దాన్ని ఆధ్యాత్మిక కోణంలో ఎలా మార్చి చెప్తారయ్యా అంటే కనుక, హేబేలు అర్పణలో ఏముందంట?
రక్తము, నిర్దోషమైన రక్తము, ఒకని బలి లేదా ఒకని జీవితం దేవునికి అంగీకారయోగ్యమైనదిగా, ఆయనకి ఇష్టమైనదిగా మారాలంటే అది పరిశుద్ధ రక్తము ద్వారముగా మాత్రమే. ఆ రక్తంలో నువ్వు కడగబడకుండా, ఆ అనుభవంలో నువ్వు పాలు పొందకుండా, ఆ పునరుజ్జన్మ సంబంధమైన స్నానం నువ్వు చేయకుండా, బాప్తిస్మం పొందకుండా నీ జీవితం ఎప్పటికీ దేవునికి ఇష్టమైనదిగా ఉండదు, మారదు. వారిలో అనేకులు ఆయనకి ఇష్టలుగా లేరంట. ఈరోజు మనం ఆయనకి ఇష్టలుగా మారాలంటే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండటం అసాధ్యము. ఈ బాప్తిస్మము అన్న ఈ పని కూడా విశ్వాస సంబంధమైనదే. ఎలాంటిదంట? మనము విశ్వాస మూలముగా, ఆ ఉచితముగా, ఆయన కృప ద్వారముగా నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. విశ్వాస మూలముగానే ఆయన శిలువ, ఆయన మరణ, ఆయన సమాధి, ఆయన పునరుద్ధార అనుభవానికి సాదృశ్యంగా ఉన్న బాప్తిస్మాన్ని, మనం పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని మనం చేస్తున్నాము. మన ప్రభు అయిన యేసయ్య వైపు చూసాం. ఎందుకు? విశ్వాసం కలిగి జీవించడం అంటే ఏంటని అర్థం చేసుకోవడానికి. ఆయనలో కనిపించిన మొదటి సంగతి ఏంటి? బాప్తిస్మం. పాపం లేకపోయినా, పాపం ఎరుక్కుపోయినా, పాపం చేయకపోయినా ఆయన నీతి యావత్తు ఇప్పటికి ఇలా కానీ మరి బాప్తిస్మం పొందాడు. నువ్వు మాత్రం ఎప్పటికీ పొందేలాగా లేవు. నువ్వు బాప్తిస్మం పొందకపోతే, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడకపోతే నీ జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఎప్పటికీ మారదు. వారు ఎలా ఉన్నారంట? దేవునికి ఇష్టలుగా లేరు. మీరు వారి వలె ఉండద్దు. మీరు దేవునికి ఇష్టలుగా ఉండండి, బ్రతకండి. అలాగూ మనం ఆయనకి ఇష్టలుగా మారాలంటే మొదటి సంగతి ఏంటంట? మన యేసయ్య వైపు చూసి మనం తెలుసుకున్నది బాప్తిస్మము. ఆయన రక్తములో కడగబడటం ద్వారంగానే మనం ఆయనకి ఎలా మారతాం? ఇష్టలుగా మారతాము. రెండవ సంగతి, రెండవ విషయం, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం తేరి చూస్తా ఉంటే మనకు కనిపించే ఇంకో సంగతి, ఇంకో విషయం ఏందయ్యా అంటే గనక ఆయన అలవాట్లు. ఏంటంట? నన్ను ప్రతిరోజు పట్టి చూస్తున్నారనుకోండి, నన్ను ప్రతిరోజు పక్కనే ఉండి పరిశీలిస్తున్నారనుకోండి, మీకు వెంటనే తెలిసిపోయేవేంటి? నా అలవాట్లు ఏంటి, నా దినచర్య ఏంటి. అలాగే యేసు వైపు మనం చూస్తుంటే మనకు కనిపించే రెండవ సంగతి ఏంటయ్యా అంటే మొదటిది బాప్తిస్మము, రెండవది ఆయన అలవాట్లు. రెండవది ఏంటి? ఆయనకి ఏం అలవాటయ్యా అంటే లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనంలో తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున చాలు. ఆయనకి ఒక అలవాటు ఉందంట, ఆయనకు ఒక వాడుకుందంట. ఏందంట? ఒలీవల కొండకు. అది ఎవరైనా ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి ఈ రోడ్డు మీదకి వెళ్ళాడు అనుకోండి, లేదా చంద్రవరం పార్క్ వెళ్ళాడు అనుకోండి. ఇదివరకు రోజులైతే తాలూకా ఎన్విఆర్ దేనికి? వాకింగ్ చేయడానికి. ఊరికనే చెప్పేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒలీవల కొండలకు వెళ్తుంది ట్రెక్కింగ్ కోసం కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒలీవల కొండలకు వెళ్తుంది ఏకాంతముగా ప్రార్థన అనుభవంలో, ప్రార్థనలో సమయాన్ని గడపడం కోసం. ఆయనకు ఒక అలవాటు. ఆయనకేం అలవాటు? ప్రార్థించడం అలవాటు. భక్తులందరికీ కూడా ప్రార్థన అలవాటు. దానియేలుకి మరణ శాసనం ఉన్నా కూడా దినమునొక తన వాడుకు చొప్పున యెరూషలేము వైపుగా కిటికీలు తెరచి స్వరమెత్తి, గలమెత్తి, చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. అలవాటు ప్రార్థన. మనకు కూడా ప్రార్థన అన్నది ఒకటి అలవాటుగా అవ్వాలి. చాలా రోజుల ముందు మనం ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అన్న ఒక సంగతులు మనం విన్నాం. ఈరోజు మనం దేవునికి ఇష్టముగా మారాలంటే మనలో ఈ ప్రార్థన ఉండాలి అన్న సంగతిని మళ్ళీ వింటున్నాం. నా మాట మీకు అర్థమవుతుందా? వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు. మనం ఆయనకి ఇష్టముగా ఉండాలంటే అది విశ్వాస మూలముగానే, మనము విశ్వాసం కలిగి జీవించడం ద్వారముగానే. అందుకని విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసయ్య వైపు చూడగా మనకి మొదటి సంగతి బాప్తిసం కనిపించింది. రెండవదిగా ఆయన అలవాట్లు కనిపిస్తుంది. అందులో మొదటిది ఏంటయ్యా అంటే ప్రార్థన. మనకు కూడా ఒక అలవాటు అవ్వాలి, అదే ప్రార్థన. మనం ప్రార్థన ఎందుకు చేయాలి? మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అని ఆయన చెప్పాడు కాబట్టి, ప్రార్థించమన్నది ఆయన ఆజ్ఞ కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవది, మనం ప్రార్థన ఆయన కలుసుకునే ఒక చోటు.
రెండోది ఏంటంట, ప్రార్థన అంటే మనం ఆయన కలుసుకునే ఒక చోటు కాబట్టి. మూడవది, మనము శోధనలో ప్రవేశించకుండానట్లుగా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ వర్తమానాన్ని నేను మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు, కానీ ఆ సంగతులు మళ్ళీ మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. దేవునికి ఇష్టం అవ్వాలంటే ప్రార్థన చేయాల్సిందే. యేసయ్యలో అలవాటు ఉంది. ఒకటి ప్రార్థన చేస్తున్నా అంటే వాళ్ళ విశ్వాసం ఉందనే. నేను ప్రార్థన చేస్తున్నాను, దాని అర్థం ఏంటి? నా ప్రార్థన దేవుడు వింటాడు, నాకు ఆయన జవాబు ఇస్తాడని. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మాలి కదా. నేను నమ్ముతున్నా, నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నా, దేవుడు వింటున్నాడు, దానికి జవాబులు ఇస్తాడని. నువ్వు ప్రార్థన చేయలేదు, దానికి కారణం ఆయన వింటలేదని, నీ ప్రార్థనకి జవాబును ఇవ్వడని. అక్కడ విశ్వాసం ఉందా లేదా? ఉందా లేదా? ప్రార్థన చేయాలంటే విశ్వాసం ఉండాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? మనం ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు కాబట్టి. ప్రార్థన ఆయన కలుసుకునే చోటు కాబట్టి. శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నెమ్మదిగాను సుఖముగాను బ్రతకడానికి మనం ప్రార్థన చేయాలి. మనుష్య కుమారుని ఎదుట నిలుచుటకు మనము ఆ పాత్రులమని శక్తి గలవారమగునట్లు, పాత్రులమని ఎంచబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి అని ఆ రోజు మనం విన్నాం. ఎలా చేయాలి, ఎలా చేయకూడదని కూడా విన్నాం. త్వరగా మాటలు చెప్పేసి వర్తమానానికి వెళ్తాను. మనం ప్రార్థన ఎందుకు చేయాలో విన్నాం కదా. ప్రార్థన మనం అసలు ఎలా చేయకూడదు? పాపం మందు లక్ష్యం ఉంచి ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే దేవుడు పాపలు మనవి ఆలకించడు కాబట్టి. మనం అసమాధానము కలిగి ప్రార్థన, మొదట ఏమన్నా మనం ఏది ముందు? అర్పణ, సమాధానం. అంటే అది బలిపీఠం దగ్గర నీ అర్పణ వదిలేసి కూడా నువ్వేం చేయాలి వెళ్ళి. సో అసమాధానం కలిగి మనం ప్రార్థన చేయకూడదు. సందేహంతో మనం ప్రార్థన చేయకూడదు. విసుగుతో మనం ప్రార్థన చేయకూడదు. గురి లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ మనం ప్రార్థన చేయకూడదు. నిందాపూర్వకంగా ఈడు పాపయ్యా, ఈడు చావాలయ్యా, ఈడికి శాపం తెప్పించయ్యా నిందాపూర్వకంగా మనం ఎలాగ పరిశీలి సొంతరి ప్రార్థన ఉన్నాయి చూసావా? మనం నిందాపూర్వకంగా ప్రార్థనలు చేయకూడదు. నిద్రపోతూ ప్రార్థనలు మరి ఎలా చేయాలి? ఎలా చేయాలంటే కనుక మనం ఎలా చేయాలి? భారం కలిగి ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. రక్తము కారునంతగా పాపంతో మనం ప్రార్థనలో పోరాడినట్లుగా ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఆసక్తితో లేదా ఆత్మతో, మనసుతో మనం ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. మీరు చెప్పినట్లుగా ఎలా చేయాలి? మెలకువ కలిగి, మెలకువ ఎరిగి. వాక్యం ముందు ప్రార్థన చేయమని మీకు మైకిచ్చామనుకోండి, మొత్తం కుటుంబం గురించి, దేశం గురించి, రాష్ట్రం గురించి, నాయకుల గురించి, యుద్ధాల గురించి మొత్తం చేసుకుంటున్నారు. ప్రార్థన సమయం మొత్తం గంటలు అయిపోయింది అనుకోండి, అది మెలకువ ఎరిగి ప్రార్థించినట్టు కాదు. మెలకువ కలిగంటే నిద్రపోకుండా ప్రార్థన చేయడం. మెలకువ ఎరిగంటే ఇదే సందర్భం, మనం ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఏ అంశాల కోసం మనం ప్రార్థన చేయవలసిన వారంగా. మొదటి ప్రార్థన ఒకలా ఉంటుంది, విజ్ఞాపన ప్రార్థన ఒకలా ఉంటుంది, వాక్య విషయమై చేయాల్సిన ప్రార్థన ఒకలా ఉంటుంది, ముగింపు ప్రార్థన ఒకలా ఉంటుంది. చనిపోయినప్పుడు ఒక ప్రార్థన, పెళ్ళప్పుడు ఒక ప్రార్థన, మెలకువ ఎరిగి ప్రార్థన. నా మాట అర్థమవుతుందా? యేసు వైపు మనం చూసాం. మొదట మనకి బాప్తిస్మం కనిపించింది. బాప్తిస్మము ద్వారముగానే, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడడం ద్వారంగానే మనం దేవుడికి ఇష్టముగా మారుతాము. రెండోది ఆయన అలవాట్లు కనిపిస్తున్నాయి. ఆయనకి ఏం అలవాటు? ప్రార్థన చేయడం అలవాటు. ప్రార్థించాలంటే విశ్వాసం కీలకమైన పాత్ర పోషిస్తుంది. రెండో సంగతి ఆయనకి ఏం అలవాటు అంటే చూద్దాం. అదే లూకాసు వార్త 4:16. ఆయనకు సమాజ మందిరానికి వెళ్ళడం అలవాటు. త్వరగా నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తాను, సమయం పరిగెత్తుంది కాబట్టి. మొదటిది ఆయనకి ప్రార్థన చేయడం అలవాటు. రెండవది ఆయనకి మందిరానికి వెళ్ళడం అలవాటు. ఆయనకి ఏం అలవాటు అంట? మందిరానికి వెళ్ళడం అలవాటు. ఇది దేవుడు నివసించే ఆయన నివాస స్థలం అన్న విశ్వాసం నీలో ఉంటే కొందరు మానుకొనుచున్నట్టుగా నువ్వు సమాజంలో కూడట మాను. అర్థమవుతుందా? విశ్వాసం ఉంటే ప్రార్థన చేస్తావు. ఇది దేవుడు నివసించే స్థలము అన్న ఒక విశ్వాసం నీలో ఉంటే మానకుండా మందిరానికి వస్తావు. మూడవ సంగతి ఆయన అలవాట్లో మార్కు సువార్త 10:1 కనిపిస్తుంది. మార్కు సువార్త 10:1 ఆయనకి వాక్యం బోధించడం అలవాటు అంట. ప్రార్థన చేయడం అలవాటు, మందిరానికి రావడం అలవాటు, వాక్యాన్ని బోధించడం అలవాటు. మనం యేసు వైపు చూస్తున్నాం. ఎందుకని? విశ్వాసం కలిగి ఉండడం లేదా విశ్వాసం కలిగి జీవించడం ఏంటని అర్థం చేసుకోవడానికి. అందుకని అలవాట్లు చూస్తున్నాం. ఆయనకి ప్రార్థన అలవాటు, ఆయనకి మందిరానికి మానకుండా రావడం అలవాటు, ఆయనకి వాక్యం
చెప్పడం అలవాటు. మనకేం అవ్వాలి? వాక్యం చదవడం, వాక్యం వినడం, వాక్యం అనేకులకు ప్రకటించడం అలవాటు అవ్వాలి. దేవునికి ఇష్టం అవ్వాలంటే మనం ఆయన వైపు చూస్తున్నాం. యేసు వైపు చూస్తూ ఆయనలో ఉన్న ఆయనలో ఉన్న సంగతులను, ఆయనలో ఉన్న గుణలక్షణాలను మనం అలవర్చుకునే ప్రయత్నంగా, ఆయన అనుసరించే ప్రయత్నంగా ఒక్కొక్కటి మనం ధ్యానిస్తూ ఉన్నాము. బాప్తిస్మము, ఆయన అలవాట్లు, ప్రార్థన, మందిరానికి రావడం, వాక్యాన్ని బోధించడం. ఆయన వైపు చూస్తే ఆయన చెప్పిన ఇంకో మాట కూడా ఉంటుంది. యోహాను సువార్త 6:39 ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకోను. 6:39 యోహాను సువార్త. నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చింది అన్న ఒక మాట లేఖనాల్లో మనకు కనిపిస్తుంది. ఆయన ఎందుకు వచ్చాడంట? తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ ఆయన తనను పంపిన దేవుడి చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చానని చెప్తూ మనకి ఒక చక్కని మాదిరి చూపిస్తున్నాడు. మనము దేవునికి ఇష్టముగా ఎప్పుడు అవుతామంటే మన సొంత ఇష్టాలను నెరవేర్చుకున్నప్పుడు కాదు, దేవుని చిత్తాన్ని చేయాలని మనం పరితపించిపోతున్నప్పుడు, నా ఇష్టం కాదు నా దేవుని చిత్తాన్ని నేను చేస్తానన్న మనసు మనకు వచ్చినప్పుడు మనం దేవునికి ఇష్టముగా మారతాం. ఇంకా చాలా ఉన్నాయి ఆయనలో. సమయాన్ని బట్టి ఇంకొక మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆయన్ని చూస్తే మనకు కనిపించేది దీన మనస్సు, ఆయన చూస్తే మనకు కనిపించేది తగ్గింపు, ఆయన చూస్తే మనకు కనిపించేది విధేయత. సిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు, లోబడ్డాడు, విధేయతను చూపాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తున్నాం. ఎందుకు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. కాబట్టి విశ్వాసం కలిగి జీవించడం అంటే ఏంటని అర్థం చేసుకోవడానికి ఆయన వైపు చూసాం. మొదట ఏం కనిపించింది? పునరుజ్జన్మ సంబంధమైన స్నానము, బాప్తిస్మము, క్రీస్తు రక్తములో కడగబడ్డము, ఆయన సిలువ, ఆయన మరణ, ఆయన సమాధి, పునరుద్ధాన అనుభవంలో పాలువారం అయితేనే మనం దేవునికి ఇష్టలం అవుతాం. ఆయన అలవాట్లు మనకు కనిపిస్తున్నాయి. అందులో ఏముందంట? ప్రార్థన ఉంది, మందిరానికి మానకుండా రావడం ఉంది, వాక్యాన్ని చదవడము, వాక్యాన్ని వినడము, వాక్యాన్ని ప్రకటించడం ఉంది. ఆ తర్వాత మనకేం కనిపించింది? ఆ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడం కాదు, తండ్రి చిత్తాన్ని, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం ఉంది. తర్వాత విధేయత ఉంది. ఈ విషయాలు, ఈ లక్షణాలు మనలో ఉంటే మనం దేవునికి ఇష్టలం అవుతాం. మీకు ఈజీగా గుర్తుల్లో చెప్పాలంటే, క్రీస్తు పోలికలోనికి మీరు మారితే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీలో కూడా నూతనముగా పుడితే, మీరందరూ కూడా దేవునికి ఎలా మారతారంట? ఇష్టలుగా. వారి వలె ఉండవద్దు. వారు ఎలా ఉన్నారు? వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు. మీరు వారిలో ఉండొద్దు. మీరు ఎలా ఉండండి? దేవునికి ఇష్టలుగా ఉండండి. ఉండాలంటే ఈ లక్షణాలు మీలో కనబరచండి. రెండవ సంగతి, రెండవ విషయం చూద్దామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఫస్ట్ 5 చూసాం, ఇప్పుడు 6 చూద్దాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లుగా ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా. మొదటేమో వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేరంట, రెండోదేమో వాళ్ళు చెడ్డ వాటిని ఆశించారంట. మీరు వారి వలె ఉండద్దు. వారు ఏం చేశారు? చెడ్డ వాటిని ఆశించారంట. పరిశుద్ధ గ్రంథంలో అనవసరమైన వాటిని, చెడ్డమైన వాటిని ఆశించి నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21లో నేను దాన్ని చూసి ఆశించి తీసుకున్న గుడారంలో దాన్ని గుంటతో దాచిపెట్టుకుని చెప్తున్నాడు. ఎవరు? ఆకాను శపితమైన దాన్ని ఆశించాడు. షీనారు వస్త్రాన్ని, కొన్ని తులముల వెండిని, కొన్ని తులముల బంగారు కమ్మిని. శపితమైన దాన్ని ఏం చేశాడంట? ఈ ఆకాను ఆశించాడు. పరాయి వాని భార్యను ఆశించాడు. ఎవరు? దావీదు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనం. సమయం లేదు కాబట్టి, నువ్వు పొరుగువాని ఇల్లునైనా, భార్యనైనా, దాసినైనా, దాసునైనా, దేన్నైనా ఆశించొద్దు అనేది దేవుని ఆజ్ఞ అయినప్పుడు, దావీదు పరాయి వాని భార్యను ఆశించాడు. శపితమైన దాన్ని ఆశించాడు ఆకాను, పరాయి వాని భార్యను ఆశించాడు దావీదు. పరాయి వాని స్థలాన్ని, పొలాన్ని ఆశించాడు రాజైన అహాబు. నాబోతు ద్రాక్ష తోట కావాలని అనుకున్నాడు. సమయం లేదు కదా చెప్పట్లేదు. అందుకని ఆ స్టోరీలో ఎండింగ్ ఏంటంటే మనకి అందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనంలో, 1 తిమోతి 6:10, కొందరు దానిని ఆశించి
విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పొడుచుకుంటారన్న మాట ఉందా? 1 తిమోతి 6:10. ఎందుకనగా ఆ, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దేన్ని ఆశించారంట? చదువు త్వరగా. కొందరు దానిని ఆశించి కొందరు దేన్ని ఆశించారు? ధనాపేక్ష ధనాన్ని ఆశించారంట. ఉదాహరణకి బిలాము బహుమతిని ఆశించి ఏం చేశాడంట? దేవుడు వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళాడు, దేవుడు నడవద్దని చెప్పిన త్రోవలో నడిచాడు. గెహజీ ధనాన్ని ఆశించాడు. చెడ్డ వాటిని వారు ఆశించారు, నష్టపోయారు. నా మాట అర్థమవుతుందా? ఆకాన్ ఆశించాడు, దావీదు ఆశించాడు, ఆహాబ్ ఆశించాడు, ఇక్కడ బిలాం ఆశించాడు, గెహజీ ఆశించాడు. చెడ్డ వాటిని ఆశిస్తున్నారు వాళ్ళు. మీరు వారి వల్లే ఉండొద్దు. ఎందుకు తెలుసా? వారు నష్టపోయారు. వారు చెడ్డ వాటిని ఆశించినందుకే గమ్యాన్ని చేరలేదు, కానాల్లో అడుగుపెట్టలేదు, తుది జాబితాలో వారి పేర్లు లేవు. కొందరైతే ఏం ఆశిస్తారు తెలుసా? ఒకనొక రోజు ఎదురెదురు ఇల్లు ఉన్నాయంట, బాగా దీర్ఘంగా, బాగా సుదీర్ఘంగా, మన భాషలో అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మన సహోదరుల భాషలో అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? జపం చేస్తున్నారు, లేదంటే ధ్యానం చేస్తున్నారు దేవుని ప్రత్యక్షత కోసం. ఒక డాబా మీదకి, ఊరికి మన అర్థం కావడం కోసం ఈ కథగా మనం చెప్పుకుంటున్నాం. ఒక వ్యక్తి దగ్గరికి దేవుడు దిగొచ్చాడంట. దిగొచ్చి, చాలా రోజులుగా నువ్వేం చేస్తున్నావు? ధ్యానం చేస్తున్నావు కాబట్టి, నా కోసం నువ్వేం చేస్తున్నావు? కనిపెడుతున్నావు కాబట్టి నేను వచ్చాను, నీకేం కావాలని అడిగాడంట. అయ్యా, ఫస్ట్ ఎదురు బిల్డింగ్ మీద ఉన్నాడు చూసారా, వాడి దగ్గరికి వెళ్ళరండి. వాడు అడిగిన తర్వాత నాకేం కావాలో చెప్తానని చెప్పాడంట. సరే అలాగే అని చెప్పని, కదే కదా, దేవుడు ఏం చేశాడంట? ఆ ఎదురు బిల్డింగ్కి వెళ్ళి, అయ్యా నువ్వు కూడా చాలా రోజుల నుంచి ఏం చేస్తున్నావు? నా కోసం ఎదురు చూస్తున్నావు కాబట్టి నీకే వరం కావాలో అడిగని చెప్పాడంట. అయ్యా ఫస్ట్ ఆడి దగ్గరికి వెళ్ళావు కదా, వాడు ఏం అడిగాడని చెప్పాడంట. వాడు ఏం అడిగాడు? ఫస్ట్ ఆడి దగ్గరికి వెళ్ళయ్యా, వాడేం అడిగితే వాడు అడిగిన దాన్ని బట్టి నేను అడుగుతాను. లేదు అంటే వాడేం అడిగాడో దానికంటే నాకు 2 రెట్లు ఎక్కువ కావాలని అడిగాడు అనుకుందాం. ఏమనుకుందాం? ఫస్ట్ ఆడి దగ్గరికి వెళ్ళయ్యా, వాడేం అడుగుతాడో దానికంటే నాకేం కావాలి? 2 times, 2 రెట్లు ఎక్కువ కావాలి అని చెప్పి అక్కడికి వెళ్ళమంటే దేవుడు వెళ్ళి వాడిని అడగంగానే వాడేం అడిగాడని వీడు అడుగుతాడంట. నువ్వేం అడిగినా కానీ వాడికి 2 రెట్లు కావాలని అడిగాడు అని చెప్పాడంట. వీడు బాగా ఆలోచించి నాకు ఒక కన్ను పోని అడిగాడంట. ఏమడిగాడంట? నాకు ఒక కన్ను పోని అడిగాడంట. అంటే ఎదురు డాబోడికి ఏమవ్వాలి? 2 కళ్ళు. ఒరే, దేవుడు మన కోసం దిగి వచ్చాడే, సరే వాడేదో నాకంటే డబల్ అడుగుతున్నాడు, మనం దీన్ని అడుగుదాం, దాన్ని తీసుకుందాం అన్న ఆలోచన వాడికి లేదు. వాడు బాగుపడకూడదన్న ఆలోచన వీడికి. నా మాట అర్థం. నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్కోడు నాశనం అయిపోవాలన్న ఆశ కొందరిది. చెడ్డ వాటిని వారు ఆశిస్తున్నారు, మీరు వారి వల్లే ఉండద్దు. మొదటి సంగతి ఏంటంట? వారిలో ఎంతో మంది అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు, మీరు వారి వల్లే ఉండదు. దేవునికి ఇష్టలుగా మీరు ఉండండి. వారు చెడ్డ వాటిని ఆశిస్తున్నారు, మీరు వారి వల్లే ఉండద్దు. మీరు ఏం చేస్తారు? మంచి వాటిని ఆశించండి. పరలోక రాజ్యాన్ని, దేవుడి మనసులో చోటును, ఆయన ఇచ్చే బహుమానాన్ని, ఘనతను, మహిమను, పరిశుద్ధతను, వాటిని, పరసంబంధమైన వాటిని, పైన వాటిని ఆశించండి, చెడ్డ వాటిని కాదు. వారి వలె మీరు ఉండద్దు అన్న సంగతిని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఇంకా మిగిలి ఉన్న 3 సంగతులు. సరే త్వరగా చెప్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:7లో 5 చదివాం, 6 చదివాం, 7. ఆరుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండద్దు. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు, వారు చెడ్డ వాటిని ఆశించారు. 3, వారు విగ్రహాధికులు అయ్యారంట. విగ్రహారాధికులు అయ్యారు. దేవునికి బాగా కోపం తెప్పించే ఒక విషయం తెలుసా? విగ్రహారాధన. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఒక దూడం చేసుకుని దాని ముందు గంతులేస్తున్నారో ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చి, మోషే నువ్వు తప్పుకో, వీళ్ళల్లో ఒక్కడు కూడా లేకుండా నేను చేస్తానని చెప్పాడు. అంత కోపం. అంతవరకు వాళ్ళు నడిపించింది, అక్కడ వరకు వాళ్ళని తీసుకొచ్చింది ఆయనే. కానీ ఒక్కసారి నువ్వు మోషే పక్కకు తప్పుకో, వీళ్ళలో ఒక్కడు కూడా ఉండకుండా నేను చేస్తాననేంత కోపం దేవునికి రావడానికి గల కారణం విగ్రహారాధన. వారు
ఒక దూడను చేసుకొని గంతులేస్తున్నారు కదా, ఆ దూడ ఆశ్చర్య దేవుని కానీ, ఆ దూడ బయలుదేవతని కానీ, ఆ దూడ ఇంకో దాగోనో ఇంకేదో అని కానీ వాళ్ళు అనుకున్నారా? నా మాట అర్థమవుతుందా? వాళ్ళు ఒక దూడ చేసుకున్నారు. దూడ చేసుకొని మనల్ని ఐగుప్తులో నుంచి ఇక్కడ వరకు నడిపించింది, మనల్ని విడిపించింది. ఈ దూడే ఆ దేవుడు ఇదే అనుకున్నారు. కానీ ఒకసారి చూద్దాం, ఒకసారి నిర్గమాకాండం 32:5. నా మాటలు ముగిస్తున్నాను చూడండి. 32:5. మరియు అహరోను రేపు ఎవరికి? మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటించాడంట. దూడం చేసుకున్నారు, దాని ముందు గంతులేస్తున్నారు. ఎవరికి పండుగ చేస్తున్నారు? యెహోవాకి. వాళ్ళకి నచ్చిన ఒక బొమ్మ చేసుకుని దానికి ఆయన పేరు పెట్టుకుంటున్నారు. కీర్తన గ్రంథం 106వ కీర్తన 20వ వచనంలో తమ మహిమాస్పదములు గడ్డి మేయు ఎద్దు రూపములకు మార్చారన్న మాట ఉంది. నీకు నచ్చిన ఒక బొమ్మ పెట్టుకొని దాన్నే వేసే నువ్వు ఆరాధిస్తే, దానికి దండాలు పెడితే, దాని వైపు చూసి నువ్వు సాగిల పడితే, దానికి 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తే అది కూడా విగ్రహారాధనే. అర్థమవుతుందా? నువ్వు గొంతులకి వెళ్ళి, నువ్వు నాగపట్నానికి వెళ్ళి చేస్తుంది ఏంటి? విగ్రహారాధనే. భక్తి కాదు, భక్తి సాధన కాదు. వారిలో అనేకులు విగ్రహారాధికులైపోయారంట. మీరు వారి వలె ఉండద్దు. అన్య దేవతలను పూజించడం మాత్రమే విగ్రహారాధన కాదు, కానీ ఆయన పేరు చెప్పుకొని నీకు నచ్చిన ఒక రూపాన్ని పెట్టుకొని. మన ఇళ్లలో ఉన్న ఏ ఫోటో కూడా వేసేది కాదు. నా మాట అర్థమైందా? మన ఇళ్లలో పెట్టుకున్న బొమ్మలను చూసారా? ఒకసారి మనం గూగుల్లో రియల్ జీసస్ ఇమేజ్ అని కొడితే ఒక ఫోటో వస్తుంది. దగ్గరగా ఆ ఫోటో కూడా 50% వరకే ఆయనలా ఉండిద్దంట. ఊహించి గీశారు. అయితే మన ఇళ్లలో ఉన్న ఏ ఫోటో కూడా అసలు ఆ పోలికే ఉండదు ఆ ఫోటోతో. అలాంటిది ఎవరో రూపాన్ని, సమయం లేదు కాబట్టి నేను ఈ మాటలు విస్తరించి మీతో చెప్పట్లేదు. కానీ నిర్గమాకాండం 20వ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని, నువ్వు ఆకాశం ఉంది కానీ, భూమి ఎందు కానీ, భూమి కింద ఉంది నీళ్ళ ఎందే కానీ దేని రూపాన్నైనను విగ్రహంనైనను నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు, దాన్ని పూజించకూడదు అనే ఆజ్ఞ ఉంది. నువ్వేమో నీకు నచ్చిన బొమ్మ గీసేసుకుని, నీకు నచ్చిన రంగులు ఆ బట్టలు వేసేసుకుని అది వేసి అని చెప్పి నువ్వు దండలు పెడుతున్నావు. అది భక్తా విగ్రహారాధన? విగ్రహారాధనే. వారి వలె మీరు ఉండద్దు. వాళ్ళు ఏం చేశారు? విగ్రహారాధికులయ్యారు. మీరు వారిలా ఉండద్దు. ఆయన ఆత్మ గనక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఏ రూపానికి, ఏ బొమ్మకి, ఏ సిలువుకు, లేదంటే ఇంకే దానికి మనము వస్తువుకు బ్రొక్కకూడదు, దాన్ని మనము పూజించకూడదు. తర్వాత 8వ వచనం, వారు ఏం చేశారయ్యా అంటే వ్యభిచరించారంట. మనం ఎలా ఉండకూడదంట? వ్యభిచరించే వారిమిగా ఉండకూడదు. కొత్త నిబంధన ప్రకారం అయితే మోహపు చూపుతో చూసినా కానీ అది వ్యభిచారమే. ఈ దేహం దేవుని ఆలయం అన్న మాట రాయబడి ఉంది. అంతేకాదు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17, 19, 20లో కూడా మీ దేహము క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగురా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి కనపరచండి. మీ దేహములు దేవునికి ఆలయము, అది క్రీస్తుకు అవయవము. దాన్ని తీసుకెళ్లి నువ్వు వేచితో కలిపితే అది ఎంత మాత్రం కూడా తగ్గదు. వారిలో చాలా మంది వ్యభిచరించి నష్టపోయారు. నువ్వేం చేయకూడదు? వ్యభిచరించకూడదు. తర్వాత సంగతి 9:10లో రాయబడిన మాట, మనం ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనుగుకొనుడి, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. వారు ఏం చేశారంట? శోధించారు. వారు ఏం చేశారంట? సనిగారు. ఎన్నున్నా కానీ 10 తెగుళ్ళు, ఎర్ర సముద్రం చీలడం, అందులో ఫరో లేకుండా పోవడం, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఆయన తోడు ఉండడం, మన్నా రోజు కొరవడం, వెంబడించే బండ ద్వారంగా నీళ్లు రావడం, ఇన్నున్నా కానీ వాళ్ళకి ఇంకేదో కావాలి. ఇన్నున్నా కానీ వాళ్ళకి తృప్తి లేదు. దేవుణ్ణి మాటికి శోధిస్తూ ఉన్నారంట, ఆయన మీద సనుగుతున్నారంట. చంపడానికే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఆ యుక్తిలో సమాధులు లేవనా? శోధించారు, సనిగారు. మీరు వారి వల్లే ఉండొద్దు. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకము. దేవుడు ప్రేమించి మీకు అనుగ్రహించిన వాటిని బట్టి కృతజ్ఞులై ఉండండి. దేవుణ్ణి స్తుతించండి కానీ శోధించద్దు, సనగద్దు. మీరు వారి వలె
వారు ఎలా ఉన్నారు? దేవునికి ఇష్టలుగా లేరు. 2, వారు ఎలా ఉన్నారు? చెడ్డ వాటిని ఆశించారు. 3, వారు ఎలా ఉన్నారు? విగ్రహారాధికులయ్యారు. 4, వారు వ్యభిచరించారు. 5, వారు దేవుణ్ణి శోధించారు. 6, వారు దేవుని మీద సరిగారు. మీరు వారి వలె ఉండద్దు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.